నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నా పాత వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోలు తీసుకుని వాటికి వచ్చినటువంటి కామెంట్స్ ఆధారంగా ప్రజలు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లని ఒక మిత్రుడు నాకు పంపి దాని గురించి అడగడంతో ఈ వీడియో చేస్తున్నాను. బేసికలీ ఆల్కలైన్ వాటర్ వాడడం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు అని న్యూస్ ఎక్కువగా వినపడుతోంది. ఇందులో నిజమెంత? అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏమిటి? దాని గురించి చెప్పగలరు? కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో 1 minute వీడియోస్ వస్తున్నాయి, ఇప్పుడు షార్ట్స్ అని వస్తున్నాయి. ఆ షార్ట్స్లో ఏంటంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో కూర్చుంటారు. ఎయిర్పోర్ట్లో రోజు వాళ్ళకి ఇప్పుడు ఈ సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. విఐపి ఛానల్ వేరే ఉంటుంది కదా, విఐపి ఛానల్కి వెళ్ళాలంటే ముందు మనం చెప్పాలి, నేను విఐపిని ఇక్కడ వస్తున్నానని చెప్పేసి. సో విఐపి లిస్ట్ ఆ రోజు ఉంటుంది వాళ్ళకి. ఆ లిస్ట్ బయట వాళ్ళకి లీక్ చేస్తారు ప్రెస్ వాళ్ళకి. సో ఏ హీరోనో ఏ హీరోయిన్నో లేకపోతే ఎవరో ఒక ఫేమస్ పొలిటీషియన్ ఉండి వీళ్ళందరూ అక్కడ చేరు ఫోటోలు తీస్తుంటారు. ఒక సంవత్సరం క్రితం ఏమైందంటే కొంతమంది హీరోయిన్లు ఒక రకమైనటువంటి నల్ల వాటర్ బాటిల్ పెట్టుకుని దాంతో తాగుతూ వీళ్ళందరికీ, ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్లో దొరుకుతాయి ఇవి. సో ఎయిర్పోర్ట్లో వీళ్ళందరికీ ఫోటోల కోసం పోజులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏమి తాగుతున్నారు అనేటటువంటి కొంత ఉత్సుకత మొదలై ఏమిటి ఆరాధిస్తే దానిలో అది బ్లాక్ వాటర్, నల్లగా ఉండే నీరు. సో నీరు రంగు లేనిది కదా. సో కానీ ఇది నల్ల వాటర్, దీన్ని తాగితే చాలా మంచిది మీకు అని చెప్పేసి. సో ఆల్కలైన్ వాటర్, ఇది బ్లాక్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్, ఇది తాగండి అని చెప్పేసి రకరకాల హీరోయిన్లు దీన్ని ప్రాచుర్యం చేసి, ఎందుకమ్మా నీరు ఎందుకు తాగుతున్నావు, అది అంత కాస్ట్లీది కదా, కొనుక్కుని మరి ఎందుకు తాగుతున్నావు అంటే, దీన్ని తాగితే నేను యంగ్గా ఉంటాను, నా స్కిన్ గ్లో అవుతుంది బేసికలీ, సో నాకు ఏజింగ్ స్లో అవుతుంది, ఏజింగ్ ఉండదు, జబ్బులు తగ్గుతాయి, ఇట్లా రకరకాలు చెప్పుకొచ్చారు బేసిక్లీ. సో ఆల్కలైన్ వాటర్ అంటే ఏమిటి అని నేను కాస్త చదవడం జరిగింది. మామూలుగా ఆల్కలైన్, ఇప్పుడు నీరు ఏదైతే ఉందో దానికి అది న్యూట్రల్గా ఉంటుంది. దానికి కొంత సైన్స్ కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, పదార్థాలన్నింటినీ కూడా అవి కొన్ని యాసిడ్స్ అంటాము, కొన్ని బేసెస్ అంటాము. యాసిడ్ మీకు అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. యాసిడ్ ఆపోజిట్ అంటే బేస్ అంటాం, దాన్ని ఆల్కలైన్ అంటారు. మన నీరు అంతా కూడా ఒక్క రవ్వ యాసిడ్ వైపు ఉంటుంది కొంచెం. అది శరీరానికి అది పడింది, ఎందుకు పుట్టినప్పటి నుంచి అదే నీళ్లు తాగుతున్నాం మనం. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆల్కలైన్ వాటర్లు ఏమిటి, కొన్ని రకాల లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే మనం వచ్చేటువంటి నీరు సోర్సెస్లో కాకుండా మౌంటైన్స్ నుంచి, కొండల నుంచి నీరు పడితే ఏమవుతుంది, దాంట్లో కొండల్లో బండల్లో ఉన్నటువంటి ఉప్పు వల్ల, రాక్ సాల్ట్ అంటారు చూసారా, అవి కాస్త నీళ్ళలో కలిసి అది మామూలు నీళ్ళ కంటే కూడా కొంచెం యాసిడిక్ నేచర్ తక్కువ ఉంటుంది అని చెప్పేటటువంటి దాని పరిశోధనలో తెలిసిన కొంచెం లవణాలు ఎక్కువ ఉంటాయి బేసిక్. దానివల్ల నలుపు రంగు వస్తుంది. ఇది తాగడం వల్ల ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. దానిలో ఉన్నటువంటి వాటి మీద వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలుకల మీద, మైస్లో కనిపించే వాళ్ళకి. సో జపాన్లో మాత్రమే ఒక్క పేపర్ వచ్చింది తప్ప మిగతావన్నీ కూడా ఎలుకల మీద చేస్తే వాళ్ళకి ఏదో బెనిఫిట్ కనిపించింది, మనుషుల మీద స్టడీస్ లేవు ఇంకా. సో అవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఫ్యాషనబుల్ ఇవన్నమాట. సో అంతమంది కోకోకోలా అంటే ఫస్ట్ మన బాటిల్లో వచ్చాయి, తర్వాత ప్లాస్టిక్ వచ్చాయి, ఆ తర్వాత క్యాన్స్ వచ్చాయి. సో క్యాన్లో కనుక అదే కోకోకోలా తాగితే కొంచెం ఫ్యాషనబుల్, అట్లాగే బ్లాక్ వాటర్ తాగితే కొంచెం ఫ్యాషనబుల్ తప్ప, డబ్బులు క్షవరం తప్ప మీకు పెద్దగా వచ్చేటటువంటి బెనిఫిట్ అంటూ ఏమీ లేదు. సో అంతగా కావాలనుకుంటే అదే నీళ్ళలో కాస్త మజ్జిగ వేసుకుని ఒక రవ్వ రాళ్ళొప్పు వేసుకుంటే బ్లాక్ వాటర్ తాగినట్టే. కోర్స్ మనం ఇఫ్ యూ వాంట్ టు లుక్ కూల్ అంటారు చూసారా, కొత్త జనరేషన్, అలా ఫ్యాషనబుల్ ఉండాలంటే మీరు ఒక బ్లాక్ వాటర్ అందరి ముందు పెళ్ళికో లేకపోతే పెళ్ళిళ్ళలోనో ఫ్యాషన్ అలా బ్లాక్ వాటర్ పెట్టుకుంటే మీకు కాస్త అపియరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు యూ విల్ లుక్ కాంటెంపరీ అండ్ కూల్. కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ అంటూ పెద్దగా ఏమీ ఉండవండి. ఇది ఇవాళకి మనం అనుకున్నటువంటి కామెంట్స్ నుంచి వచ్చినటువంటి టాపిక్స్ అండి. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పుడు దాకా సెలవండి. నమస్కారం.